We have discussed in the last video average speed and average velocity, and now we are going to discuss a speed or velocity, and velocity, or we can say speed is instantaneous speed or velocity is instantaneous velocity. So what is the instantaneous speed and instantaneous velocity, and what is the difference between average speed and average velocity to it? Okay, so average speed average velocity ki ikkada unna cheptunnatuvanti instantaneous speed instantaneous velocity danni manam general ga speed and velocity antam. What is the difference between that? Okay, so meeku telusu, you know that speed have no particular direction, but it takes time to travel one path, in a path one place to another place. So here I draw a diagram from A to B, a destination, and in this A to B destination, this path, you see I put a 2 points here, X and Y. So and the same again, the same path, but it is a particular direction from A to B. It is also I put a X and Y is the particular destination or particular time. Okay, so in a X time or in a Y time, so what is the speed of this a vehicle in this path, and also you see what is the velocity exact X time or Y time in this path of the vehicle. You observe how do you find this exact time of the velocity? You see in your vehicle there is a speedometer or odometer. We can say this odometer. It reflects the exact speed of the particular time. So that is called speedometer or odometer, right? అది మీ వెహికల్లో మీరు జనరల్గా వెహికల్లో చూస్తారు, ముందర పాయింటర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం స్పీడ్ పెంచుతున్న కొద్దిగా పాయింటర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, మీరు గమనిస్తారు కదా. ఏ వెహికల్ అయినా సరే మీరు గమనించవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ స్పీడోమీటర్ ఆర్ ఓడోమీటర్. సో వెనెవర్ the object, generally the object have a variations in their speed or in their velocity when they are moving in one place to another place. జనరల్గా ఇప్పుడు ఏ నుండి బీకి ఒక వెహికల్ వెళ్తుందంటే ద డైరెక్షన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, ఇక్కడ చూపిస్తున్నాం. బట్ దాని స్పీడ్ యావరేజ్ స్పీడ్ మాత్రమే తీసుకుంటాం ఇక్కడ దాని స్పీడ్ అంటే. కానీ ఒక పర్టికులర్ ఎక్స్ అనే టైంలో దాని ఒక స్పీడ్ ఉండొచ్చు, వై అనే టైంలో దాని యొక్క స్పీడ్ మారొచ్చు కదా. సో సో మెనీ వేరియేషన్స్ ఇన్ దేర్ స్పీడ్. ఇక్కడ కూడా అది పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళినప్పటికీ ఎక్స్ అనే టైంలో ఒక స్పీడ్ ఉండొచ్చు, వెలాసిటీ ఉండొచ్చు, వై అనే టైంలో ఒక వెలాసిటీ ఉండొచ్చు. నేను ఇక్కడ వెలాసిటీ అంటున్నాను, ఇక్కడ స్పీడ్ అంటున్నాను. వై? బికాస్ హియర్ ఈస్ ఐ షోస్ ద డైరెక్షన్ విల్ బీ ఆల్వేస్ చేంజ్, బట్ ఇన్ దిస్ ద డైరెక్షన్ ఈస్ పర్టికులర్ డైరెక్షన్ ఈస్ దేర్. Okay, so that's why I would say here the vehicle in the velocity, the vehicle in the speed. Okay, so adi difference meeku. Okay, so now the x ane particular time lo vehicle yokka exact speed enta anedi y అనే పర్టికులర్ టైంలో ఎగ్జాక్ట్ వెహికల్ యొక్క స్పీడ్ ఎంత అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే పర్టికులర్ డైరెక్షన్లో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్పీడ్ ఇన్ అ పర్టికులర్ ఎక్స్ టైమ్ అండ్ వై టైమ్ ఆల్సో. సో దట్ షోస్ ఇన్ ద స్పీడోమీటర్ ఆర్ ఓడోమీటర్ ఆఫ్ యువర్ వెహికల్ ఆల్వేస్. ఓకే, సో it shows a particular speed or velocity of particular time. So that is the instantaneous speed or instantaneous velocity. You see, observe the instantaneous speed gaani instantaneous velocity gaani మీ average speed average velocity కి ఈక్వల్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, A నుంచి B వరకు ఒక 60 కిలోమీటర్స్ ఉంటే దానికి ఒక 2 hours టైం పడితే టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? 30 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది కదా. ఇది కూడా అంతే, 60 కిలోమీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఉంది, ఒక 2 hours టైం తీసుకుంటే యావరేజ్గా దాని వెలాసిటీ ఏంటిది అంటే 30 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ ఎక్స్ అనే పర్టికులర్ టైంలో అది 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అది 20 కిలోమీటర్స్ పర్ అవర్ కావచ్చు ఎట్ అ పర్టికులర్ టైం. కానీ యావరేజ్గా దాని యొక్క స్పీడ్ ఏమో 30 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది కదా. సో ఆల్వేస్ దర్ ఈస్ నో ఈక్వల్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఈజ్ టు యావరేజ్ స్పీడ్, అండ్ ఆల్సో దెర్ ఈస్ నో ఈక్వల్ టు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ టు యావరేజ్ వెలాసిటీ. సో దెర్ ఈస్ అ fluctuations, maybe fluctuations. Okay, so that's why we said a speed or velocity, we can say instantaneous speed or instantaneous velocity. Okay, and we can also write in formula the speed is also
యావరేజ్ స్పీడ్ యొక్క ఏం ఫార్ములా ఉందో అదే ఫార్ములా. ఎందుకంటే స్పీడ్ అన్నా యావరేజ్ స్పీడ్ అన్నా ఒకటే, బట్ ఇన్స్టంటేనియస్గా చెప్పినప్పుడు దాన్ని స్పీడ్ అంటున్నాం, యావరేజ్గా టోటల్ పాత్ చెప్పేటప్పుడు దాన్ని యావరేజ్ అంటున్నాం. సో ద ఫార్ములా ఇస్ సేమ్ అండ్ ద యూనిట్స్ ఆల్సో సేమ్. దాంట్లో మనం మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్స్ పర్ హవర్, అలాగే CGSలో సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని నేర్చుకున్నాం కదా, అవే యూనిట్స్ అవే ఫార్ములాలు వీటికి ఉంటాయి. సో స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టేకింగ్ టైం, వెలాసిటీ ఈజ్ డిస్ప్లేస్మెంట్ బై టేకింగ్ టైం. సో మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన ఐ రికాల్ యూ వై ఇయర్ యూజ్ అ డిస్టెన్స్ టర్మ్ అండ్ వై ఇయర్ యూజ్ అ డిస్ప్లేస్మెంట్. దిస్ ఈస్ a scalar, this is not a particular direction, but this velocity is a vector, this have a particular direction, that's why you can use this here displacement. Okay, so this is the speed and velocity and the difference between speed and velocity. So that's why we can say the speed at instant or instantaneous speed is which gives the idea of how fast the position of the body changes. అంటే స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా ఏంటి అంటే ఒక ఇన్స్టాంట్గా చెప్పేటప్పుడు, ఇన్స్టాంట్ స్పీడ్ ఇన్స్టాంట్ వెలాసిటీ చెప్పేటప్పుడు ఎంత ఫాస్ట్గా ఒక బాడీ దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకుంటుందని చెప్పడమే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆర్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అంటే పర్టికులర్ టైంలో ఆ బాడీ యొక్క స్పీడ్ ఎంత అని చెప్పడమే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇన్ అ పర్టికులర్ డైరెక్షన్ ఉంటే కనుక అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. సో దట్స్ వై వెలాసిటీ ఈజ్ అ స్పీడ్. వెలాసిటీ కూడా స్పీడే, బట్ ఇన్ అ స్పెసిఫిక్ డైరెక్షన్. స్పీడ్ చెప్పేటప్పుడు డైరెక్షన్ ఉండదు, బట్ అదే డెఫినేషన్ వెలాసిటీ చెప్పేటప్పుడు అది స్పీడే బట్ డైరెక్షన్ చెప్తాం. ఓకేనా? సో అది చిన్న తేడా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, స్పీడ్ కానీ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ కానీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కానీ మనం దేని ఆధారంగా గుర్తిస్తాం? దర్ ఇస్ అ స్పీడోమీటర్ ఆర్ ఓడోమీటర్ ఇన్ యువర్ వెహికల్. ఓకేనా? సో యూ కెన్ every time you will be mind it. Okay, so ఇది instantaneous speed, instantaneous velocity. Okay.